Audio Jungle. Hi friends, good morning. Welcome back to my channel. ఈరోజు మండే పూజ అప్పుడే కంప్లీట్ అయింది. నిన్న మా అక్క వచ్చింది, మా ఆడబిడ్డ. ఆమెని పూజ చేసిన వల్ల ఆమె ఫాస్టింగ్ ఉంటుంది. పూజ అప్పుడే కంప్లీట్ చేసింది ఆమెని. లక్కీ ఆడుకుంటున్నాడు. ఇంతమందికి ఆమెను స్కూల్ కాడ బయటకు దించి వచ్చారు మా లక్కీ ఉన్నాయి మా ఆయన. లక్కీ ఇప్పుడు ఆడుకుంటున్నాడు. నేను ఇంకా టీ తాగలేదు, ఇప్పుడే టీ వెయిట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే టీ పెట్టుకున్నాను. ఇవాళ పాలు విరిగిపోయినాయి, సో అందుకోసమని ఒక క్లాత్లో వేసి దీనిపైన బరువు ఎత్తాను. చూడాలి, పన్నీర్ ఫస్ట్ టైం పన్నీర్ చేస్తున్నా. వేస్ట్ ఎందుకు వేసుడని పన్నీర్ చేస్తున్నా. నేను ఫస్ట్ టీ పోసుకుంటా. విరిగిన పాలతో ఇలా పన్నీర్ ముక్కలు చేశాను. పన్నీర్ చేసి ముక్కలు కట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇవి ఫ్రై చేసి చూస్తా ఇలా ఉంటే పన్నీర్ చిప్పలాగా చేస్తున్నా. ఏమైందమ్మా? మా లక్కీ అల్లరి చేస్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ పప్పి. రైస్ పెట్టాను ఇప్పుడే. ఈ లక్కీకి ఉప్మా కూడా చేశాను. తను కొంచెం జలుబు అయింది, సరిగ్గా తింటలేడు, అందుకే ఉప్మా చేశాను. కర్రీ కూడా కంప్లీట్ అయింది అప్పుడే చేయడం. కొంచెం త్వరగా చేశాను కర్రీ. చిక్కుడుకాయ కూర. పన్నీర్ క్యూబ్స్ చిన్న చిన్నగా కట్ చేసి ఇట్లా ఫ్రై చేశాను. కానీ అంత టేస్ట్ ఏమి అనిపించలేవు, నాకు నచ్చలే. టైం వేస్ట్ ఇది. పాలు విరిగితే ఎలా చేసుకోవచ్చు అని చాలా యూట్యూబ్ వీడియోస్లలో చూసాను, కానీ వేస్టే. మనం నార్మల్ షాప్లో కొనుక్కునేదానికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ అయితే ఏం బాగాలేవు. ఏంటిది అది? నీయా? బుయ్య నీదా? లక్కీ పడుకొని ఇప్పుడే లేచాడు. నేను మధ్యాహ్నము అన్నం తిన్నాను. మా బావ కూడా వచ్చి తిని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు టీవీ చూస్తున్నాం, కాసేపు టీవీ చూస్తామని టీవీ చూస్తున్నాం. నిన్న మా బావ మార్కెట్కి వెళ్ళి క్యాబేజీ తీసుకొచ్చాడు. దాంతో వెజ్ మంచూరియా చేసుకుంటామని తీసుకొచ్చాడు. అది ఫుడ్ అండ్ ఫామ్ అని యూట్యూబ్ ఛానల్ చూసి ఫస్ట్ టైం చేశాను ఇంట్లో. ఇద్దరం కలిసి చేసాము. చాలా బాగా వచ్చింది టేస్ట్. లక్కీకి కూడా నచ్చింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. వెజ్ మంచూరియా కోసం కావాల్సినవి గోబీని ఇట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ను ఇలా సన్నగా తురుముకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఇది కార్న్ఫ్లోర్ ఒక సగం బౌల్ తీసుకోవాలి. మైదా పిండి, తర్వాత ఇది జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, అల్లం, ఉప్పు ఇవన్నీ వేసి అందులో కలుపుకుందాం. మైదా పిండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది నూనె వేడయ్యాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి సన్న మంట మీద, లేకపోతే లోపల ఎక్కువ ఉడకదు. ఇవి వాటిగా కూడా బాగుంటాయండి, నేను తిని చూసాను, బాగున్నాయి టేస్ట్. నార్మల్గా కూడా బాగానే ఉన్నాయి. తర్వాత అన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ వేయించుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత
స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ సాస్. తర్వాత 2 or 3 స్పూన్స్ టమాటో సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెము కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ వేసి అది ఇందులో వేసుకోవాలి. అప్పుడు కొంచెం చిక్కబడుతుంది. అందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. అట్లా ఇలా లైట్గా ఉడికాక అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ బాల్స్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే. అది నార్మల్ కూడా బాగుంటుంది, టమాటో సాస్లో కూడా బాగుంది, చాలా బాగా కుదిరింది టేస్ట్. బాగున్నాయి. సూపర్ వచ్చినాయి. నిన్న నైట్ నేను నెయ్యి చేశాను, చూపిస్తా. ఒక 1/2 kg అంతా వచ్చింది. 500 grams. కొంచెం ఎక్కువనే అవుతుంది కావచ్చు, తక్కువ అయితే కాదు. ఇంత వచ్చింది. ఈ దీంట్లో 1/2 వచ్చింది. అయితే నెయ్యి కాసిన గిన్నె ఉంటుంది కదండి, అది అడుగు మొత్తం మాడిపోతుంది కదా. ఇది చాలా గట్టిగా ఉంటుంది, అసలు అది ఊడిపోదు, తీరదు. మనం దీనికి ఇది తొందరగా వెళ్ళిపోవాలంటే ఇందులో కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి పైన పెట్టుకొని బాగా మరగనియాలి. మరగనిచ్చినాక మెల్ల ఒక చెంచా తీసుకొని కొంచెం ఇట్లా లైట్గా అటు ఇటు గీకినట్టు చేస్తే అది ఈజీగా ఊడొస్తుంది. దీంతో ఎక్కువ ఇబ్బంది ఏం కాదు. ఇది నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను, చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే వాటర్ బాగా మసలాలి, బాగా మసల కాగాలి. అప్పుడు మనము దీన్ని చెంచాతోని అటు ఇటు అంటే వచ్చేస్తుంది. చూపిస్తా. ఈ వాటర్ వేడయ్యేంతలోపు నేను ఇల్లు ఊడ్చేస్తాను. టైం వచ్చేసి 5:30 దాటింది, 5:39 అవుతుంది. త్వరగా ఇల్లు ఊడ్చి తర్వాత మాట్లాడతా. ఉడవడం అయిపోయింది. ఊడ్చేంతలోపు వాటర్ మంచిగా మరిగాయి. చూడండి, ఇప్పుడు ఇది ఈజీగా వెళ్ళిపోయింది. కింద అంటుకున్న మొత్తము ఈ వేస్టేజ్ అంతా ఈజీగా వెళ్ళిపోతుంది ఇట్లా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కూడా లేదు, మొత్తం పోయింది. చూడండి, వాటర్ తీసేసాను, మొత్తము అట్టిగానే ఊడొచ్చేస్తుంది, ఏమంత శ్రమ ఉండదు. చూడండి, మొత్తము ఊడొచ్చేసింది. కొంచెం దీన్ని స్క్రబ్ చేస్తే నార్మల్గా అయిపోతుంది. చూడండి, నార్మల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తున్నా, ఇట్లా స్టీల్ కూడా యూజ్ చేయలేదు. చూడండి ఎంత కొత్తదానిలో అయిపోయిందో. చాలామంది ఇట్లా
మాడిపోతుందని గిన్నె అన్నది ఖరాబ్ అవుతుందని భయపడతారు. కానీ అలా ఏముండదు, చాలా ఈజీగానే కొంచెం స్టెయిన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. మీకు చూపించడానికి ఇది ఒక్క గిన్నె తోమాను. ఇప్పుడు ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నవి, అవి తోమిస్తా. అంతే, ఇక గిన్నెలన్నీ తోమేశాను. సింక్ ఖాళీ అయింది. అప్పుడు మధ్యాహ్నం చేసిన కర్రీ కొంచెమే ఉంది. ఇప్పుడు పప్పు ఏమన్నా చేయాలి, తెలియదు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.